ధనమూల మిదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ ధనమార్జాయ కాకుత్స. ఓ కాకుత్స అంటే ఓ రామ, ధనమార్జాయ ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే రెండోనే ధనమూల మిదం జగత్. ఈ జగత్ మొత్తం, ఈ లోకం మొత్తం కూడా ధనంతోనే ముడిపడి ఉంది. మన ప్రతి అవసరం తీరాలంటే ఏం కావాలి? ధనం కావాలి. అంతరం నా అభిజానామి, దీనిలోని ఆంతర్యాన్ని గమనించాలి అందరూ కూడా. నిర్ధనస్య మృతస్య చ, ధనం లేని వాడంట దేంతో సమానం అంటే మృతునితో సమానం, చనిపోయిన వాడితో సమానం. ఎందుకనేది నేను చెప్తా. ధనమూల మిదం జగత్. ప్రతి అవసరానికి ఏం కావాలని అవసరం తీర్చడానికి ధనమే కావాలి. ధనం ఒక పేదవాడి ఆకలి, ధనం ఒక ధనవంతుని కోరిక, ధనం ఒక పసిబిడ్డ ప్రాణం, ధనం ఒక చావుకు మూలం. ఇలా ఏ చేసినా ధనం కోసమే, ఏ చేయాలన్నా కానీ ధనం కోసమే. ఒక పసిబిడ్డ పుట్టాలంటే ధనం కావాలి, ఆ బిడ్డ ప్రపంచంలో తిరగాలంటే ధనం కావాలి, చక్కని చదువు చదువుకోవాలంటే ధనం కావాలి, ఆ చదువు తగ్గ ఉద్యోగం రావాలన్నా ధనం కావాలి. ఇంకా ధనవంతుడికి ధనం కావాలనిపిస్తుంది ఎంతైనా, పేదవాడికి మాత్రం అవసరం అనిపిస్తుంది. ధనం కోసం ఆకలితో ఉన్నవాడు హత్యలు చేస్తాడు, అదే ధనం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం బ్రతకాలంటే ధనం కావాలి, బయట తిరగాలంటే ధనం కావాలి. అందరూ అంటుంటారు అన్నమాట, పుట్టేటప్పుడు ఏం తీసుకొస్తాం, పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాం, ఎందుకు ఈ ధనం మీద వ్యామోహం అంటారు. కానీ అది పడేవాడికి తెలుస్తుంది ఆ కష్టం ఏందని. మాటలేని ఎన్నైనా చెప్పవచ్చు, కానీ చేతల్లో చేయడం చాలా కష్టం. ఎందుకంటే నిజమే, పుట్టేటప్పుడు ఏమి తీసుకుంటాం, ఏమి తీసుకొస్తాం రానా, బట్టలు కూడా ఉండవు, అమ్మ మనకు అలా జన్మనిస్తుంది. కానీ బిడ్డ పుట్టాలంటే ఏం కావాలి? ధనం కావాలి. ధనం లేకుండా పుట్టిన ఒక్క బిడ్డనైనా చూపెట్టండి. మన అమ్మ మన కడుపులో బేబీ పెరగడం కోసం ఎంత ధనాన్ని ఖర్చు పెడుతుంది కదా, చాలా ధనాన్ని ఖర్చు పెడుతుంది, అవునా కదా? మనం చనిపోవాలన్నా కానీ ఏం కావాలి? చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావాలన్నా కానీ ధనం కావాలి. నువ్వు చచ్చాక, మనం చచ్చాక మన శవాన్ని నలుగురు మోయాలన్నా కానీ ధనం కావాలి, అవునా కదా? లేకపోతే అనాథగా మిగిలిపోతావు. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా కానీ సెకండ్ హ్యాండ్ కాంటని ఒక్కటే ఒకటి, ధనం ఒకటి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ప్రతి మనిషి ఆరాటం ధనం కోసమే, అవునా కదా? దేనికోసం? ధనం కోసం. మానవుడే తయారు చేసిన ధనానికి మానవుని శాసించే స్థాయికి ఎదిగింది ధనం. అందుకోసమే ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనాన్ని సంపాదించాలి, కానీ ఎలా సంపాదించాలి? నీతిగా న్యాయంగా సంపాదించాలి. ఎలా సంపాదించాలన్నా? నీతిగా న్యాయంగా సంపాదించాలి. అలా సంపాదించిన తర్వాత దాన్ని కొంచెం దానం చేయాలి. దాని నువ్వు సంపాదించిన దాంట్లో ఏం చేయాలి? కొంచెం దానం చేయాలి. ఎందుకంటే ఎంత ధనం సంపాదించినా కానీ ప్రశాంతత అనేది ఉండదన్నమాట. కోట్లు సంపాదించినా కానీ ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే దానం చేస్తే వస్తుంది. ఎప్పుడు వస్తుందన్నా? మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఈరోజు ఆకలితో ఉన్న వాడికి పట్టెడు అన్నం పెట్టా, ఈరోజు కాళ్ళు లేని వాడికి కొంత దానం చేశా, ఈరోజు కళ్ళు లేని వాడికి కొంచెం దానం చేశా. అది ఏ రూపాలైనా కావచ్చు. ధనాన్ని సంపాదించి నువ్వు ఒక స్థాయిలో ఉన్న తర్వాత నీకు చేతనైన సాయం చేయాలి. అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ఆఖరికి అవయవ రూపంలో కావచ్చు. మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ అన్నమాట ఎవరికైనా దానం చేయొచ్చు. మనం సడన్ గా చనిపోయిననుకో
మన కళ్ళు పనికొస్తాయి, మన గుండె పనికొస్తాయి, మన కిడ్నీలు పనికొస్తాయి, మన బ్రెయిన్ పనికొస్తుంది త్వరగా తీసుకపోతే. అవయవ దానం అంటారా? అలా చేయదు. మనం చూడలేని ఈ కళ్ళు మనం చనిపోయిన తర్వాత వేరే వ్యక్తికి వేస్తే మళ్ళీ ప్రపంచాన్ని చూడగలుగుతాయి అన్నమాట అవయవ దానం చేస్తే. అట్లయినా చేయొచ్చు, అది కూడా దానమే. వెనకటి నుంచే ఉంది, ఇప్పుడు నేను చెప్పడం కాదు. బలి చక్రవర్తి తెలుసా నాన్న? విష్ణుమూర్తికి 3 అడుగులు దానం చేసి చిరస్మరణీయ అయ్యాడు. మహాభారతంలో కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో కూడిన శరీరాన్ని దానం చేసి దానకరుడయ్యాడు. శివ చక్రవర్తి ఆయన బలాన్ని పరీక్షించడానికి ఇంద్రుడును అగ్నిదేవుడు పావురం డేగ రూపంలో వస్తారన్నమాట. డేగ ఆ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. తరుముకుంటూ వచ్చి పావురం శివ చక్రవర్తి దగ్గరికి రాగానే శివ చక్రవర్తి నీకేం కావాలంటే డేగ నాకు ఆహారం, పావురం ఆహారం, ఆ పావురం నాకు కావాలంటే ఆ పావురాన్ని విడిచిపెట్టు, ఆ పావురం మాంసం ఎంత అయితే ఉందో ఆ మాంసాన్ని నేను ఆ శరీరం నుండి పోషిస్తానని దానం చేసిన, తన శరీర మాంసాన్ని దానం చేసింది శివ చక్రవర్తి అన్నమాట. అలా శరీర మాంసాన్ని దానం చేసి ఉత్తములు అయ్యారు. మీరంత అవసరం లేదు. ఏం చేయాలి? 100 రూపాయలు సంపాదిస్తే ఈ రోజు 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దానం చేయి, మనకు సంతృప్తి ఉంటుంది. 500 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు దానం చేయి, సంతృప్తి ఉంటుంది. ధనం అవసరమే కాదనట్లే, నేను చెప్పింది మొత్తం అర్థమైంది అనుకుంటా. ధనం కావాలి, మనిషి బ్రతకాలంటే ధనం కావాలి. నువ్వు బయట తిరగాలన్నా, ఏ అవసరం తిరగాలన్నా ధనం కావాలి. ధనం సంపాదించుకోవాలి, అది నీతిగా సంపాదించుకోవాలి, నిజాయితీగా సంపాదించుకోవాలి. మనం సంపాదించుకున్న ధనంలో కొంత